గోడు, వీడే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఒక రాజు ఒక రాణి, వెంకీ, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా వీటిలో రవితేజ నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. ఈ టైంలోనే రవితేజ గారు చాలా మంది కొత్త డైరెక్టర్లను సపోర్ట్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక బోయపాటి శ్రీను ఫస్ట్ డైరెక్షన్ లో రవితేజ నటించిన భద్ర సినిమా ఆయన కెరీర్ లో మంచి మాస్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత 2006లో పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో రవితేజ గారు డబల్ రోల్ లో విక్రమార్కుడు సినిమా వచ్చింది. ఈ సినిమాలో రవితేజ తనదైన నటనతో అందరినీ మెప్పించాడు. అంతేకాదు ఇది అప్పటి వరకు అతని కెరీర్ లో ఎక్కువ వసూలు సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ చేసిన కామెడీ, సీరియస్ రోల్స్ రెండూ కూడా రవితేజలో నటుణ్ణి ప్రజలకు చూపించాయి. ఇక మరొకసారి పూరి డైరెక్షన్ లో వచ్చిన నేనింతేలో సినిమా వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలియజేసే ఈ సినిమాలో రవితేజ నటించలేదు, జీవించారు. దాంతో ఇందులో తన నటనకు గాను మరలా నంది అవార్డు వరించింది. ఇలా వరుసగా